బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు, హోర్డింగ్లు పెడుతున్నారు, రైతు బంధు ఇచ్చినామని చెప్పి భరోసా ఇచ్చినారు. సిగ్గులేనోడు ఏమైనా చేస్తాడు, సిగ్గు తప్పినోడు ఏమైనా చేస్తాడు. తెలంగాణ ఏమంటారా, ఈడో సిగ్గు తప్పినోడు రా బై, ఇక వాడి సిగ్గు తప్పినోడు ఏమైనా మాట్లాడతాడు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావాలని కక్షపూరితంగా అంటున్నారు అంటారు. నేను లెక్క చెప్తున్నాను కదా, కక్షపూరిత ఏమన్నాడా. రైతు బంధు ఇచ్చిండ్రా చెప్పండి. ఈ సీజన్ ఉంది కదా, ఇలా జనవరి 26వ తారీఖు, ఈ జనవరి 26వ తారీఖు యాదగిరి ఉట్టకపోతే లక్ష్మీనరసింహస్వామి గుడి మీద ఒట్టేసి అన్ని నిజాలే చెప్తున్నారు మరి. నేను చెప్తున్నా కదా, నేను ఏం చెప్తున్నా, యాదగిరి గుట్టకు పోయి లక్ష్మీనరసింహస్వామి మీద వస్తుంది, ఆడికి పోయి రాజరాజేశ్వర స్వామి మీద, కొండ జగిత్యాల పోయి కొండగట్టు ఆంజనేయ స్వామి మీద ఒట్టేసి చెప్తారు, గద్వాల పోయి జోగులాంబ మీద ఒట్టేసి చెప్తారు. ఏం చేసి చెప్పండి. ఇవాళ నేను అడుగుతున్నా, రైతు బంధు 10 కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు బిచ్చం వేసినట్టు, నేను 15,000 ఇస్తామని చెప్పిండు. ఇస్తురా, అది అబద్ధమా? 15,000 ఇస్తాను ఇస్తలేరు అని చెప్పేది అబద్ధమా? ఎవరికి ఇస్తారో చెప్పండి, మీరు చెప్పండి, ఎవరికి ఇస్తారో పోదాం అని కాలు మొక్కొస్తాం. నాకు రేవంత్ రెడ్డి రైతు బంధు నాకు 15,000 ఇస్తుండ అని చెప్పేసి చెప్పేట ఆయన దగ్గరికి ఎవరి దగ్గర పోదాం పదని చెప్పేట ఆయన దగ్గర నేను కాలు మొక్కొస్తా.